హలో అండి, మన ఇంట్లో ఉన్న వాటితోని జిలేబీలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని 1.5 కప్పు చక్కెర వేసాను. అందులోనే 1 కప్పు వాటర్ వేసాను. వాటర్ వేసి చక్కెర అంతా బాగా కరిగేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే చిటికెడు ఫుడ్ కలర్ వేసాను. ఫుడ్ కలర్ వేసి ఇలా కలుపుకోవాలి. అంటే పాకము లైట్గా వస్తే సరిపోతుంది, ఎక్కువ పాకం అవసరం లేదు. లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా వేళ్ళు ఇలా తొక్కునేలాగా వస్తే సరిపోతుంది అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి నిమ్మరసాన్ని ఒక అరవప్పు నిమ్మరసాన్ని ఇలా కలుపుకుంటే పాకం అనేది గట్టిపడకన్నా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మైదా పిండి 1 కప్పు వేసాను. అందులోనే కొంచెం అంతా సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేసి బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది ఎక్కడ కానీ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో బేకింగ్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. నేనైతే కొంచెంగా వంట సోడాను వేసి ఇలా కలుపుతున్నాను. చూడండి, ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో నిమ్మరసాన్ని అరవప్పు నిమ్మరసాన్ని పిండిలో కూడా ఇలా కలిపేసి పక్కన ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. 10 మినిట్స్ పాటు అలా వదిలిన తర్వాత చిన్న పాల ప్యాకెట్ను ఇలా కట్ చేసి గ్లాస్లో పెట్టి పిండి అనేది ఇలా పోసుకుంటున్నాను. పిండి పోసుకోవడానికి ఈజీగా ఉంటుందని గ్లాస్లో పెట్టాను ప్యాకెట్. ఇలా హోల్ చేసిన తర్వాత ప్యాకెట్ని లాస్ట్లో ఇలా కత్తెరతో చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జిలేబీలు వేసుకోవాలి. చూడండి, మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. జిలేబీలు చాలా సింపుల్ అండి, చాలా బాగా కూడా ఉంటాయి. చూడండి, ఇలా 2 వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. చూడండి, ఇలా 2 వైపులు బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసి పాకంలో వేసుకుంటే సరిపోతుంది. చూడండి, పాకంలో వేసాం కదా, పాకంలో వేసి ఒక 20 మినిట్స్ అలా వదిలేసామంటే జిలేబీలు రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటాయి. పిల్లలకు ఇప్పుడు లీవుల్లో ఇంటి దగ్గర ఉంటారు కదా, ఇలా రోజుకు ఒక రకం చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు. చూడండి, జిలేబీలు చాలా సింపుల్ రెసిపీ అండి.